అప్పుడు దావీదు సొలొమోనుతో, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ పని పూనుకున్నా అన్నిటిలో కూడా వివేకముగా నడుచుకుంటావు. ఎప్పుడు అని అంటే నీ దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి బ్రతికినప్పుడు. అలాగునే సొలొమోను నడుచుకున్నట్టున్నాడు. సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను ఎంత వివేకం కలిగి పరిపాలన జరిగించేవాడో మనం చెప్పుకోవటానికి ఓ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. స్తోత్రం. మీరు తర్వాత చదివి చూడండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు తర్వాత చదవండి. ఒకసారి ఇద్దరు స్త్రీలు రాజుగారి దగ్గరికి తగువ తీర్చమని వచ్చారు. ఇంతకీ ఆ తగువ ఏంటనంటే ఆ స్త్రీలిద్దరూ బిడ్డల్ని కన్నారంట. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పాలి, అసలు స్త్రీకి తల్లి అనిపించుకోవటం కంటే గొప్ప సంగతి ఇంకోటి లేదని, అసలు బిడ్డని కనడం అని అంటే అసలు మరొక జన్మ ఎత్తటమే అని చెప్తుంటారు. చాలా కష్టం. అయితే ఆ తల్లులిద్దరూ బిడ్డల్ని కన్నారు. బిడ్డల్ని కన్న తర్వాత ఒక రాత్రి ఒక తల్లి తన బిడ్డ మీద పడి, మరి గాఢ నిద్రపోయినట్టుంది అమ్మ. స్తోత్రం చెప్పాలో సార్. కొంతమంది భలే గాఢ నిద్రపోతారు, గురక పట్టి మరీ నిద్రపోతారు. ఇంకా వాళ్ళు నిద్రపోయారని అంటే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి వేసవికాలం వచ్చేసరికి ఇంకా గాఢ నిద్రపోయే వాళ్ళ జీవితంలో జరిగే ఓ మంచి పని ఏంటంటే దొంగలు వచ్చి ముక్కులు ఇయ్యి, చెవులు ఇయ్యి, కాళ్ళు ఇయ్యి, మెల్లో ఇయ్యి అన్నీ పట్టుకెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. తెల్లవారు లేచిన తర్వాత అన్నీ చూసుకుని వీళ్ళు అంటారు లబో దిబో. మరి అంత నిద్రపోతున్నారా? ఏమోనండి, అప్పుడే నిద్ర పట్టేసిందండి, అప్పుడు వరకు మెలకుగా ఉన్నామండి, ఏదో రాసేసినట్టున్నారండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమి రాసేస్తారు? నిజంగా రాసినా కానీ ఈ తల్లి గాఢ నిద్రపోయినట్టుంది. తన బిడ్డ మీద పడి తన బిడ్డను చంపేసుకుందంట. బిడ్డలు లేని వారిని అడిగి చూస్తే తెలుస్తుంది బిడ్డలు లేని తనం ఎంత బాధగా ఉంటుందో. కొంతమందికి దేవుడిచ్చిన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఈ అవివేకముతో, అజ్ఞానముతో ఉన్న ఈ తల్లి తన చంటి బిడ్డ మీద పడి తన బిడ్డను చంపేసుకుందంట. తెల్లవారు లేచి చూసేసరికి తన బిడ్డ చనిపోయి ఉంది. ఈవిడ తెలివితేటలు ఎప్పుడు ఉపయోగిస్తుందని అంటే బిడ్డ చనిపోయాక. స్తోత్రం. చాలామంది ఎప్పుడు ఉపయోగిస్తారు చెప్పాలా? తెలివితేటలు అంతా అయిపోయాక, చేతులు కాలిన తర్వాత అప్పుడు వెతుక్కుంటారంటండోయ్. స్తోత్రం. వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా వివేకవంతులని వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చి సాలువా కప్పి సన్మానం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకునే వాళ్ళు. ఈ తల్లి అప్పుడు తనకున్న తెలివితేటలు ఉపయోగిస్తుంది. ఏమన్నా అంటే ఈ చనిపోయిన బిడ్డనేమో ఈ బ్రతికి ఉన్న ఆ బిడ్డ దగ్గర పెట్టేసి ఆ బ్రతుకున్న బిడ్డనేమి ఈవిడ తీసేసుకుని ఆ ఇద్దరు ఇల్లులు, ఆ ఇద్దరి నివాసాలు పక్కనే, ఒకే ఇల్లు. అయితే ఆ బ్రతుకున్న బిడ్డను ఆమె తీసుకొని ఈ కన్న తల్లి చూసి ఈ బిడ్డ నాది అని అంటే, నీదెక్కడిది, నీ బిడ్డ చనిపోయింది, నా బిడ్డే బ్రతుకుందని చెప్తుందంట. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదం ఆడుకుంటున్నారు. కానీ ఆ వాదం, ఆ తగు తీరలేదు అక్కడ. చివరికి తగవ ఎక్కడికి వెళ్ళిందని అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళినా కంఠస్థపట్టిన ఆ పాఠమే చెప్తున్నారు. స్తోత్రం చెప్పాలి. కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళు కంఠస్థ పట్టేస్తారు ఓ పాఠం, అసలు పాఠం వదిలేస్తారు. హల్లెలూయా. ఏ పాఠం? అసలు పాఠం వదిలేస్తారు. వాళ్ళు కంఠస్థ పడతారు, కంఠస్థ పట్టిందే చెప్తారు. అలాగున ఈ బిడ్డను చంపేసుకున్న ఆమె అంటుంది, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినదే ఆమె బిడ్డ అంటుంది. ఆ కన్న తల్లి అంటుంది, లేదయ్యా, బ్రతికింది నా బిడ్డ, చనిపోయిందేమో ఆమె బిడ్డ. ఎంతసేపు అయినా వీళ్ళు ఇదే మాట్లాడుతూ ఉంటే సొలొమోను అన్నాడట పనివాడిని పిలిచి,
ఆ బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి చెరో సగం ఇమ్మని చెప్పాడంట. అప్పుడు బిడ్డను చంపేసుకున్న ఆమె అంటది, అలా చేయండి అయ్యా, మంచి ఆలోచన. ఏంటంట, అలాగే చేయండి. కానీ కన్న తల్లి పేగులు తరుక్కుపోయి ఆమె అంటదట, అయ్యా ఆ బిడ్డ ఎక్కడ బ్రతికి ఉన్నా పర్లేదు, ఆమె దగ్గర ఉన్నా పర్లేదు, కానీ ఆ బిడ్డ బ్రతికే ఉండాలి, కనుక ఆ బ్రతుకున్న బిడ్డను ఆమెకే ఇచ్చేయండి అని చెప్తుందట. రాజుగారు బాగా గమనించి అంటారు, బ్రతికి ఉన్నను ఆ బ్రతుకున్న బిడ్డని ఆమెకి ఇచ్చేయండి అని చెప్పిన ఆ తల్లికి ఇచ్చేయండి, ఆమె కన్న తల్లి అని చెప్పాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుకనంటే తండ్రి చెప్పాడు దావీదు, ఇదిగో నీ దేవుని మార్గములను నువ్వు అనుసరించి నడవాలి, నీ దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి నడవాలి, అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా వివేకముగా నడుచుకుంటావని దావీదు చెప్పాడు. స్తోత్రం. సొలొమోను అలాగే నడిచినట్టున్నాడు. ఒక రాత్రి దేవుడు కలలో కనబడి సొలొమోను అడుగుతున్నాడు, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావని అంటే సొలొమోను చెప్తాడు, అయ్యా ఇంత గొప్ప జనాంగాన్ని నేను పరిపాలన చేయటానికి నాకు ఉన్న జ్ఞానము సరిపోదు, నాకు వివేకము కలిగిన హృదయం కావాలని సొలొమోను అడిగాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సొలొమోనుకు వివేకం ఇచ్చాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగే వాటిల్లో తప్పకుండా వివేకం అనేది ఉండాలి. స్తోత్రం. వివేకము నేనేం చేస్తుందనంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగేటట్టుగా చేస్తుంది. ఎందుకో తెలుసు, అవివేకం అనేది బహు చెడ్డదే. అవివేకం అనేది నీ జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. అందుకే దేవుని బిడ్డలు అజ్ఞానులుగా బ్రతకూడదు, అవివేకంతో బ్రతకూడదు, వివేకము కలిగిన వారిగా దేవుని బిడ్డలు బ్రతకాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎలా బ్రతకాలి? వివేకము కలిగిన వారిగా బ్రతకాలి. అవివేకం ఎంత చెడ్డదంటే దేవుడు దానిని కొంచెం కూడా ఇష్టపడడు. అయ్యో తెలియక చేసేసాను ప్రభువా అని చెప్పడానికి కొన్ని విషయాలు కుదరవు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు. దేవుని మందిరానికి రాకముందు, దేవుని వాక్యం వినకముందు, ఒకవేళ తెలియక అవివేకంతో అజ్ఞానంతో నేను చేశానంటే దేవుడు వింటాడేమో, కానీ సంవత్సరాల తరబడి దేవుని వాక్యం విన్న తర్వాత కూడా అయ్యో తెలియక చేసేసాను ప్రభు అంటే ఈ అవివేకాన్ని, ఈ అజ్ఞానాన్ని దేవుడు అస్సలు మెచ్చుకోడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. చూడండి, ఆ మాటలు మీరు గమనించి చూడడానికి యోబు గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతారా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని త్వరగా చదవాలి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించండి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షించకుండా నేను అతనిని మాత్రము అంగీకరిస్తాను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదా అంటున్నాడు. యోబు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యోబు స్నేహితులు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం జ్ఞానం కానీ వివేకం కానీ లేకపోవడాన్ని బట్టి దేవుడు అన్నాడు, మీరు నన్ను గురించి యుక్తమైనది మాట్లాడలేదు. అందుకని మీకు పనిష్మెంట్ ఏంటంటే, మీ అవివేకానికి పరిష్కారం ఏంటంటే, ప్రాయశ్చిత్తం ఏంటంటే 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని వెళ్ళి మీరు బలిగా, దహన బలిగా అర్పించాలి. అప్పుడు నా సేవకుడని యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు.
నేను యోబునే అంగీకరిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎవరిని అంగీకరిస్తాను? యోబును మాత్రం అంగీకరిస్తాను. ఎందుకనంటే యోబు ఎంత వివేకం కలిగిన వాడంటే, ఎంత శ్రమ వచ్చినా మాట విషయంలో కూడా దేవుణ్ణి దూషించలేదంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. యోబు భార్య వచ్చి అంటదే, ఇంకా యథార్థతను పట్టుకొని ఇంకా యథార్థంగానే బ్రతుకుతావా? ఈ లోకం మంచోళ్ళకి ఈ లోకం ఏం కాదంట, మంచివారికి రోజులు కాదు, న్యాయం కాదు అని చెప్తుంటారుగా. మరి ఏం చేయమని? నువ్వు ఇంత న్యాయంగా, ఇంత నీతిగా, ఇంత యథార్థంగా బ్రతికితే ఈ లోకంలో బ్రతకలేవు. కనుక ఏం చేయాలి? కొంచెం బుద్ధిహీనంగా, కొంచెం అవివేకంగా, జ్ఞానం విడిచిపెట్టి కొంచెం ప్రక్కకొచ్చి జీవితాన్ని కొంచెం చెరుపుకోవాలి. యోబు భార్య లాంటి వాళ్ళు ఇచ్చే సలహాలు ఇవి. స్తోత్రం చెప్పాలి మంచిగా. యోబు భార్య లాంటి వాళ్ళు ఇచ్చే సలహాలు ఏంటనుకున్నారు? ఇంకా యథార్థంగానే బ్రతుకుతావా? మరేం చేయాలి? అప్పుడప్పుడు కొంచెం బుద్ధిహీనంగా ప్రవర్తించాలి. స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? కొంచెం బుద్ధిహీనంగా ప్రవర్తించాలి. ఆడోళ్ళు అనుకుంటారు వాళ్ళే చాలా జ్ఞానవంతులే. స్తోత్రం. కొంప ముంచింది ఎవరు? ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మా మీద పడ్డారేంటి పాస్టర్ గారు మీరు అని అంటారేమో. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయ. అసలు మొత్తం మనిషి జీవితం అంతా మీ చేతుల్లోనే ఆధారపడి ఉంది. హల్లెలూయ చెప్పండి. ఒక ఇల్లు నిలబడాలన్నా మీ చేతి మీదే, ఒక ఇల్లు నాశనం అయిపోవాలన్నా మీ చేతుల మీదే ఉంటుంది. నిజం చెప్పమంటారా? మీ బిడ్డల జీవితం బాగుండాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. బిడ్డలు ఏ భయము లేకుండా ఇక బజారు పాలైపోవాలన్నా మీ చేతుల మీద ఉంటుంది. దేవుడు అంత కృప ఇచ్చాడు మీకు. స్తోత్రం. మీరేం చేయగలరు? ఒకరి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా పీసులు చేసేయగలరు. పీసులు అయిపోయిన కుటుంబాన్ని చక్కగా జున్నుగడ్డ పేరబెట్టినట్లు కట్టగలరు మీరే. స్తోత్రం. అని మీకోసం మంచి చెప్పిన ఇష్టం లేనట్టుంది. పక్క వాళ్ళతో చెప్పండి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పండి. ఇంకొంచెం నవ్వుతో చెప్పుకోండి ఒకరికొకరు. హల్లెలూయా. యోబు భార్య అంటది, ఇంకా యథార్థతను వదిలిపెట్టవా? యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుకో. మీరు తర్వాత చదివి చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దు. దేవుడి నుంచి మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించడానికి తగమా అని చెప్తూ యోబు దేవుణ్ణి స్తుతించాడట. నోటి మాటతో కూడా యోబు ఏ పాపము చేయలేదంట. స్తోత్రం చెప్పండి. ఏ పాపము? చాలా వివేకం కలిగిన వాడు. అంత శ్రమలో, అంత బాధలో, అంత కష్టంలో కూడా కొంచెము కూడా బుద్ధిహీనత, కొంచెము కూడా అవివేకం తన జీవితంలోనికి రానివ్వలేదు. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పాలి. మీరు తర్వాత చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి మాటలు చదువుతుంటే, ఏమండి, కొంచెం బుద్ధిహీనత త్రాసును తేల చేసేస్తుందటండి. బుక్కావాని తైలములో చచ్చినీగలు పడడం వల్ల చెడు వాసన కొడుతుందా? అలాగే కొంచెం బుద్ధిహీనత మొత్తం జీవితాన్ని ఏం చేస్తుందనంటే తారుమారు చేసేస్తుంది. అవ్వమ్మ చేసిన కొంచెము అవివేకపు పని. దేవుడు ఆదామును అవ్వను సృజించిన తర్వాత ఎంతకాలం ఏదైనా తోటలో హాయిగా బ్రతికారు మనకు తెలియదు. ఒక రోజున సర్పం యుక్తి కలిగి అవ్వ దగ్గరకు వచ్చి చక్కని మాటలు చెప్పగానే, స్తోత్రం చెప్పండి, చక్కని మాటలు అనండి. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం ఎలా జరిగించుకుంటారు? చక్కని మాటలు. హల్లెలూయా. ఏ మాటలు? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.
మిక్సీ కొంటే 16 వస్తువులు ఫ్రీ అంట. స్తోత్రం. ఇలాంటి మాటలకి ఎవరు పడతారు? మగోళ్ళు పడినట్టు, మగవారు పడినట్టు ఎక్కడైనా చూసారా? ఊరంతా వస్తారు, వచ్చేసి ఈ మిక్సీలో అన్ని రకాల జ్యూసులు చేసుకోవచ్చు అని చెప్పగానే ఇంటికాడ ఖాళీగా ఉంటారు అమ్మలు. స్తోత్రం. ఇంక పని ఏమి ఉండదుగా. హల్లెలూయా చెప్పండి, చెప్పండి ఒకసారి చేతులెత్తి. నిజంగా గొప్పోళ్ళండి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో ఎక్కడి నుంచి తీస్తారో మనకు తెలియదు, కానీ అది మీకే సాధ్యం. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. కొన్నిసార్లు ప్రాణాలు పోతున్నాయి అన్నా కూడా ₹1 తీయరు బయటికి. ఊరకనే పోగొట్టుకోవడానికి మాత్రం మంచి బలే తీస్తారు. స్తోత్రం. ఆ మధ్యకాలంలో పట్టు చీరలు ఇంటింటికి తిప్పి అమ్మేవారుగా. ఇప్పుడు అమ్ముతారేమో నాకు తెలియదు. ఇది ఏంటది, ఉప్పాడు పట్టో లేకపోతే ధర్మవరం పట్టో అని చెప్పి ఉల్లి పొరలాంటి చీర అట్టుకొచ్చి ఇది చాలా కొత్త రకం పట్టు అని చెప్పగానే ఒక ఆవిడ 5,000 పెట్టి కొనేసిందంట. స్తోత్రం. ఒక్కసారి ఉతికేసరికి ఏమైపోయిందనంటే ఒక్కసారి ఉతికారంట, అంతే. మొత్తం అది ఎలా కనబడుతుంది అనుకున్నారు? దారాలన్నీ వేలాడుతున్నాయి అంట. స్తోత్రం. హల్లెలూయా. సరే వినండి, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడొద్దని చెప్పాడైనా. తన భార్యను అలా చెప్పిన మాటలో కూడా, మాటతో కూడా యోబు పాపం చేయలేదంట. అది గొప్పతనం. స్తోత్రం. చెప్పాలోసారి మంచిగా. యోబు స్నేహితులు యోబుతో మాట్లాడుతున్నంతసేపు దేవుడే స్వయంగా మాట్లాడుతూ అంటాడు, మీరు నా విషయంలో యుక్తముగా మాట్లాడలేదు, మాట్లాడవలసినట్టుగా మాట్లాడలేదు కనుక నేను మిమ్మల్ని అంగీకరించను. మీరు మాట్లాడిన మాటలకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి 7 ఎడ్లు 7 పొట్టేళ్ళు తీసుకుని వచ్చి మీరు బలిగా అర్పిస్తే, యోబు మీకోసం ప్రార్థన చేస్తే నా సేవకుడిని మాత్రమే అంగీకరిస్తాను. స్తోత్రం. చెప్తారా మంచిగా? నా సేవకుడిని మాత్రమే అంగీకరిస్తాను. కొన్నిసార్లు ఎందుకో కొంతమంది భక్తులు చాలా జ్ఞానవంతులు అనుకొని వాళ్ళ ప్రార్థన అలా చేసేసుకుంటారు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు, కానీ మీరు మంచివాళ్ళే అండి. ఈ మధ్యకాలంలో పరమ భక్తులను చూస్తున్నాం మేము అక్కడక్కడ. వాళ్ళ ప్రార్థన వాళ్ళే చేసేసుకుంటున్నారు. స్తోత్రం. పుట్టినరోజు అనుకోండి, వాళ్ళే ఇలాగా తల మీద ముసుకేసుకుని ప్రార్థన చేసుకుని వాళ్ళ కేక్ అలా కట్ చేసుకుంటున్నారు. పాస్టర్ గారి ప్రార్థన అవసరం లేదంట. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నా సేవకుడైన యోబును మాత్రమే అంగీకరిస్తాను. పాస్టర్ గారితో పని లేకపోతే ఇలాంటి మందిరాలు ఎందుకు? మీరు పని కట్టుకుని ఆపతాపాలు పడి ఆపసోపాలు పడి ఇన్ని బాధలు పడి ఏవండి మళ్ళీ మందిరానికి రావడం ఎందుకు? ఇంతసేపు కష్టపడి కూర్చోవడం ఎందుకు? వాక్యం వినడం ఎందుకు? ఆరాధన చేయడం ఎందుకు? ప్రార్థనలు ఎందుకు? మీ ఇంటి దగ్గర మీ ప్రార్థన మీరే మీ తల మీద ఇలా చేయి పెట్టుకొని, ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయనా అని మీ ప్రార్థన మీరు చేసేసుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి ఆమేన్ ఆమేన్ అంటాంగా మేము. స్తోత్రం. అంటే మీకు కష్టం ఉండదు, మాకు కష్టం ఉండదు. కడుపులో చల్ల చెప్పట్లేదు మీరు. ఏమవుదో కదలదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే దేవునికే అన్ని తెలివితేటలు లేవు, నాకున్న తెలివితేటలు ఇన్నన్నీ కాదని. ఏ విషయంలోనైనా దేవుని సేవకుని ప్రార్థన ద్వారానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పాటిదానికి మనకు బైబిల్ చదవడం రాదనా? ప్రార్థన చేసుకోవడం రాదనా? దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబును మాత్రమే అంగీకరిస్తాను. యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. మీ అవివేకమును బట్టి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. 7 ఎడ్లు 7 పొట్టేళ్ళు మీరు అర్పించి తీరాలి, అంతే. స్తోత్రం. చెప్పాలోసారి మంచిగా. హల్లెలూయా. 7 ఎడ్లు 7 పొట్టేళ్ళు అర్పించాలి. నా సేవకుడైన యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకనంటే
మీరు మాట్లాడిన మాటలు యుక్తముగా లేవు. అవివేకంతో, అజ్ఞానంతో ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారు. స్తోత్రం. అందుకనే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? ఇప్పుడు కొంతమందికి మనం సలహాలు ఇస్తాం కదా, వాళ్ళు బాధలో ఉన్నారు, నిజంగానే కష్టంలో ఉన్నారు, నిజంగానే వేదనలో ఉన్నారు. అలాంటి సమయంలో వారు బాధలో ఉన్నారు కదా, పడిపోయి ఉన్నారు కదా, చెడిపోయి ఉన్నారు కదా, మనం ఏది పడితే మాట్లాడి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుడు మన మాటలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడనే సంగతి ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాలి. స్తోత్రం. ఇంకా చెప్పమంటారా? వాక్యం అలాగే చెప్తుంది, నీ మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటలను బట్టియే నీవు అపరాధివని తీర్చబడతావు. బైబిల్ అలా చెప్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలట. వివేకం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ మాట్లాడతారు. స్తోత్రం. ఎలా మాట్లాడతారు అంటే పిలిస్తే పలకకుండా ఉండడం కాదు సుమా. హల్లెలూయా. పిలిస్తే పలకపోవడాన్ని ఏమంటారు మీరు? అమ్మా ఇంట్లోనే ఉంటారు. భర్త పిలిస్తే పలకదీవిడి, ఇంట్లోనే ఉంటాడు అయ్యగారు. పాపం భార్య పిలుస్తూనే ఉంటుంది, పలకడు. కారణం ఒకటి అయ్యి ఉండొచ్చు. ఎందుకనంటే అందరూ ఈ మధ్యన చెవిలో ఏం పెట్టేసుకుంటున్నారు? ఎవరు చెవిలో చూసినానండి, స్తోత్రం చెప్పండి. ఏంటయ్యి? ఎవరు ఫోన్ ఆల్దే, ఎవరు చెవులు ఆలయే, ఎవరు బాధ ఆల్దే. స్తోత్రం చెప్పాలోసారి మంచిగా. హల్లెలూయా. అందుకు పలకపోవచ్చు, కారణం అదే ఉండొచ్చు. ఇంకా ఆ ఫోన్లో పడ్డారని అంటే ప్రపంచాన్ని మర్చిపోతారు. హల్లెలూయా. ఎందులో పడితే ఫోను. దేవుని బిడ్డలు అవివేకంగా బ్రతకూడదని దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కదా, స్త్రీల కోసం మాట్లాడుకోవాలి. బైబిల్లో ఎంత జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారో అంత బుద్ధిహీనమైన స్త్రీలు కూడా ఉన్నారు కొంతమంది. అందుకనే వివేకము లేని స్త్రీ గురించి సామెతల గ్రంథం 11:22, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఈ మాటలు వినండి. ఎంత సుందరమైన స్త్రీ అయినా వివేకము లేకపోవటం వలన ఆమె దేనితో సమానమనంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మితో సమానం. స్తోత్రం. బంగారం ఏమండి పంది ముక్కుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? హల్లెలూయా. చెప్పట్లేదు మీరు? కొన్నిసార్లు బంగారం యొక్క విలువ ఆ పందికి ముక్కుకి పెట్టడం వల్ల పోతుంది. వాళ్ళు ఎవరికో చెప్పాలనుకుంటారు, వాళ్ళతో చెప్పకుండా ఇంకొకరితో చెప్తుంటారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పిల్లల కోసం చెప్పాలి, ఎవరో వస్తారా? వాళ్ళ ఇంటికి వస్తారా? మా పెద్ద అబ్బాయి ఏం చేశాడు తెలుసా అంటది ఈవిడి. ఆడితో చెప్తే చిన్నప్పటి నుంచి ఆడికి సరిగా చెప్పుంటే ఇంకొకరితో చెప్పుకునే పరిస్థితి రాదుగా. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించమనిగా బైబిల్ చెప్తుంది. నువ్వు వాడికి నేర్పించవలసిన విధానం అంతా నేర్పించుంటే రేపొద్దున్న మా అబ్బాయి ఇలా చేశాడు, మా అమ్మాయి ఇలా చేసింది, మా ఆయన ఇలా చేశాడు, ఇలా చెప్పుకునే బాధలు రావు. స్తోత్రం చెప్పండి. వారితో వీరితో చెప్పుకునే పరిస్థితి రాదు. అందుకే ముఖ్యంగా స్త్రీలకు ఎంత వివేకం కావాలో స్తోత్రం చెప్పండి. వివేకము లేని సుందరమైన స్త్రీ అంట పంది ముక్కున ఉన్న బంగారు కమ్మితో సమానమంట. పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ వివేకము లేకపోవడం వల్ల ఎంత అందమున్న ఉపయోగం లేదని నేను అంటాను. స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగాను. అందం ఉంది, ఏం ఉపయోగం?
వివేకం లేదు. ఈ సుందరమైన వాళ్ళే, కానీ ఏమి లేదు, వివేకం లేదు, జ్ఞానం లేదు. స్త్రీకి జ్ఞానము వివేకము చాలా అవసరం. స్తోత్రం. ఎందుకు అవసరమో చెప్పమంటారా? ఈ వివేకం లేని స్త్రీలు ఏం చేస్తారని అంటే, ఇంట్లో సంగతులన్నీ వీధిలో చెప్పి, ఎక్కడ సంగతులు, నువ్వు తిన్నావో తినలేదో అవన్నీ ఊర్లో వాళ్ళకి ఎందుకు? హల్లెలూయా. మీ అత్త ఎలాంటిదో చెప్పేస్తుంది, ఇవిడ అత్త ఎలాంటిదో చెప్తుంది. మా అత్తగారి కోసం ముందు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఊర్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. మరి అత్తగారి గురించి తెలుస్తుందా, కోళ్ళ గురించి తెలుస్తుందా? ముందు చెప్పట్లేదు మీరు. నీ గురించి తెలియదు, ఇంకాను కొత్తగా వచ్చావు కదా. ఈ కోళ్ళు పెద్ద తెలివైంది అనుకుని, మా అత్తగారు ఎలాంటిదో తెలుసా? మరి నువ్వు చెప్తేనే కానీ తెలియదు పాపం ఊర్లో వాళ్ళకి. స్తోత్రం. మా ఆయన ఎలాంటోడో తెలుసా? హల్లెలూయా. మా మాంగారి గురించి నీకు తెలియదు అంటది. మొత్తం ఇంటి గుట్టంతా వీధిలో పెట్టేస్తారు వివేకము లేని స్త్రీలు. స్తోత్రం. అంటే సుందరమైన స్త్రీలు అందాం అనుకున్నాను, కానీ వారు కొన్ని అందాన్ని ఎక్కడ పాడు చేసుకుంటారంటే ఈ అవివేకం దగ్గరే పాడు చేసుకుంటారు. స్త్రీకి నిజంగానే జ్ఞానం అవసరం, వివేకం అవసరం. ఎందుకనంటే సంఘం స్త్రీతోనే పోల్చబడింది. స్తోత్రం. సంఘానికి కూడా వివేకం చాలా అవసరం. హల్లెలూయా. సంఘానికి ఏమవసరం? చాలా వివేకం అవసరం. ఎందుకనంటే ఎవడో సంఘాన్ని చక్కని మాటల చేత పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత సంఘానిదే. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చాలా జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో బొచ్చు కత్తిరించుకునే ఆ సమయానికి దావీదు తన పనివారిని పంపించి, మేము శుభదినాన్న వచ్చాం, నీ గొర్రెలు నీ పనివారు క్షేమంగా ఉన్నారనంటే దానికి కారణం మేమే. కనుక మేము మంచి సమయానికి మంచి రోజునే వచ్చామని అనుకుంటున్నాం. నా పనివారి కొరకు నువ్వేదైనా మేలు చేయాలని చెప్తే నాబాలు దావీదెవడో, హల్లెలూయా, ఏంటంట దావీదెవడో. ఆ మాట దావీదు పనివారు వెళ్ళి దావీదుతో చెబితే నాబాలును చంపడానికి బయలుదేరాడు. నాబాలును చంపడానికి బయలుదేరితే ఈలోపుగా నాబాలు యొక్క పనివారిలో ఒకడు ఇంటికి పరిగెట్టుకెళ్ళాడు. నాబాలు భార్య అయిన అబీగయలుతో చెప్తున్నాడు, అమ్మా అయ్యగారు దావీదును గురించి అనరాని మాటలు మాట్లాడాడు. దావీదేమో తన పనివారిని తీసుకొని మన అయ్యగారిని చంపడానికి వస్తున్నారు అనే మాట చెప్పగానే వివేకము కలిగిన అబీగయలు, స్తోత్రం, ఏం కలిగిన ఆమె? వివేకం కలిగిన ఆమె. మీరు తర్వాత చదువుకోండి. కొన్ని ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని పనివాడుతుంటది, నా కోసం గాడిదను త్వరగా సిద్ధం చేయి, ఇవన్నీ గాడిద మీద ఎక్కించు అని పరిగెత్తుకొని వెళ్ళి దావీదు పాదాల మీద పడి కాళ్ళు పట్టుకొని, అయ్యా నా భర్త కొంచెం జ్ఞానం లేనోడు, ఒక్కొక్కసారి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాడు. అతని పేరు నాబాలు. నాబాలు అనే మాటకు అర్థం ఏంటనంటే మోటువాడు, మొరటువాడు. కొంతమందిలో ఎందుకో ఈ మోటుతనము, మొరటుతనము జీవితం అంతా ఉంటుంది, పోదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా పోదు అది. స్తోత్రం. ఇప్పుడు దేవుని తెలుసుకోకముందు అనుకోండి, వాక్యంలో ఏముందో వాక్యంలో ఏమి లేదో, ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో అనేది చెప్పేవారు ఉండరు కనుక, మనకి బోధించేవారు ఉండరు కనుక అజ్ఞానంగా అవివేకంగా లోకంలో బ్రతికినా దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా నువ్వు అవివేకంగా బ్రతకూడదు, అజ్ఞానంతో బ్రతకూడదు, మొరటుతనంతో బ్రతకూడదు.
దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, జ్ఞానంగా బ్రతకాలని నెలలు తరబడి, సంవత్సరాల తరబడి నేర్పిస్తున్న తర్వాత కూడా ఈ నాబాలులాగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. కాళ్ళు వేళ్ళబడి ఈ అబీగయీలు దావీదుని బతిమలాడి, అయ్యా నా భర్తను ఏమి చేయొద్దు, వదిలిపెట్టండి అని చెప్తే దావీదు అంటాడు, ఒకని ప్రాణము తీయకుండా ఆపు చేసిన నీవు చాలా మంచిదాని అమ్మని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అబీగయీలు అందమైన స్త్రీ మాత్రమే కాదు, వివేకము కలిగిన స్త్రీ. స్తోత్రం. ఏం కలిగిన స్త్రీ? వివేకం కలిగిన ఆమె. అడ్డుపడింది, లేకపోతే ఆ రోజున దావీదు నాబాలు యొక్క ప్రాణం తీసేసి ఉండాలి. కానీ ఒక విషయం చెప్పమంటారా, దావీదు విడిచిపెట్టాడు, కానీ ఈ బుద్ధి లేని, బుద్ధిహీనమైన, అవివేకంతో బ్రతికిన నాబాల్ని దేవుడు విడిచిపెట్టలేదు. స్తోత్రం. విందు చేస్తున్నాడంట పనివారు అందరితో, అబ్బా తాగి తందనాలాడి, అబ్బో చాలా సంబరంగా సంతోషంగా ఉన్నాడట. దేవుడు ముత్తాడు, అక్కడే పడి నాబాలు ప్రాణం విడిచిపెట్టేశాడు. కొన్నిసార్లు అవివేకము, అజ్ఞానము, మోటుతనము, మొరటుతనము ప్రాణాల మీదకి తీసుకుని వస్తుంది. కనుక లోకములో బ్రతుకుతున్నవారు ఎలా బ్రతకాలో తెలియక, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియక వారి ఇష్టానుసారంగా మొరటువారుగా, మోటువారుగా బ్రతుకుతారేమో. వాళ్ళని చూసి, పులుని చూసి నక్కవాతలు వేసుకున్నట్టుగా దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని బిడ్డగా బ్రతుకుతున్న నీవు వారిలాగా మారిపోయి బుద్ధిహీనంగా బ్రతకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎలా బ్రతకూడదు? అవివేకంతో బ్రతకూడదు. అవివేకం అనేది బహు చెడ్డ కార్యం, జీవితాన్ని అపవిత్రపరుస్తుందని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డ అయిన తర్వాత కూడా, ప్రభువా తెలియక చేశాను నాయన అని అబీగయీలు లాంటి వాళ్ళు బతిమలాడితే దావీదు వదిలిపెడతాడు, కానీ దేవుడు వదిలిపెట్టడు. దేవుని సేవకుడు నీ గురించి తెలిసినా, చూసి ఉన్నట్టు ఊరుకుంటాడేమో. దేవుణ్ణి బ్రతిమలాడి, ప్రభువా ఈసారికి వదిలిపెట్టే అని అంటే దేవుడు ఒకవేళ వదిలిపెడతాడేమో, కానీ ఒకవేళ నీ జీవితాన్ని మార్చుకోకుండా అవివేకంతోనే, అజ్ఞానంతోనే, ఇంకా చెడుతనంతోనే, అపవిత్రంగానే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజున దేవుని యొక్క ఉరికి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు నువ్వు పాత్రుడిగా, పాత్రురాలుగా అయిపోతావు. అందుకనే వివేకము కలిగి నువ్వు ప్రవర్తించాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? అబీగయీలు చాలా జ్ఞానం కలిగిన ఆమె. పనివాడిని తొందర పెట్టింది, త్వరగా అసలు ఏం జరిగింది చెప్పు బాబు అని అంటే చెప్పాడంట పనోడు. స్తోత్రం. ఏమని చెప్పాడంటే, దావీదు పనివారు వచ్చారండి, వచ్చి మాకు కొంచెం ఆహార పదార్థాలు, లేకపోతే నీకు దేవుడు దీవించాడు కదా, నువ్వు దీవించబడిన దానిలో నుంచి మాకు కొంత ఇమ్మనంటే, దావీదుకి ఇవ్వడానికి దావీదు ఎవడో అని కొంచెం మన అయ్యగారు కొంచెం గట్టిగానే మాట్లాడారండి. అయ్యయ్యో అలా మాట్లాడారా అని అబీగయీలు చాలా జ్ఞానంగా దావీదు దగ్గరికి ఆహారమే కాదు, కానుకలు తీసుకుని వెళ్ళి దావీదు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి. స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఒకటి ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేస్తుందంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒకటి ఇచ్చే కానుక వానికి వీలు కలుగ చేస్తుందంట. అబీగయీలు చాలా వివేకం కలిగిన ఆమె. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. స్తోత్రం.
చెప్పాలి చేతులెత్తి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే చేతి నిండా డబ్బులు ఉంటే సరిపోదు. స్తోత్రం. కొన్నిసార్లు చేతి నిండా డబ్బులు లేకపోయినా ఇల్లు కట్టొచ్చు అని వాక్యం చెప్తుంది. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఓ మంచి ఇల్లు లేని వాళ్ళు దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి అని అడగండి. వివేచన వలన కట్టిన ఇల్లు స్థిరపరచబడుతుంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. వివేకం లేక, జ్ఞానం లేక ఇల్లు పీకి పందిరేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం. అమ్మ నాన్నలు సంపాదించి ఇచ్చిన ఇల్లుని పీకి పందిరేసి ముక్కలు చేసి మొత్తానికి అమ్మేసి రోడ్డున పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు నీ ఇల్లు కట్టుకోవాలన్న జ్ఞానం కావాలి. కట్టిన ఇల్లును నిలబెట్టుకోవాలన్నా జ్ఞానం కావాలి. ఇల్లు కట్టగానే అయిపోలేదు. తెలివి చేత దాని గదులు విలువ కలిగిన రమ్యమైన సర్వసంపదలతో నింపబడాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. కొంతమందికి ఇల్లే ఉంటుంది అంతే, అందులో ఏముండవు. స్తోత్రం. ఎవరన్నా వచ్చారంటే కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. ఈ కుర్చీ కోసం ఆ ఇంటికి ఇంటికి పరిగెట్టుకెళ్ళి మా ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా కుర్చీ ఒకసారి ఇస్తావేటి, సిగ్గులేదు మొఖానికి. స్తోత్రం చెప్పండి. కనీసం కుర్చీ లేకపోతే ఓ పెద్ద సోఫా అవసరం లేదు. హల్లెలూయా. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఈ కుర్చీలు కొని ఎక్కడ ఎడతారు అనుకున్నారు? అటక మీద ఎడతారు, అటక మీద. హల్లెలూయా. మేము అప్పుడప్పుడు ప్రార్థనలు పెట్టడానికి ఇంటికి వెళ్తాంగా, ఆ దుమ్ము ధూళి పట్టేసిన కుర్చీలు తీసేస్తారు మాకు. హల్లెలూయా. ఈ జ్ఞానం అంతా ఎక్కడదంటే నాకు అనిపిస్తుంటుంది నా జ్ఞానమే వచ్చి ఉంటుంది విశ్వాసులకి. స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. కొంతమంది స్టీల్ వస్తువులు కొంటారా ఒక్కసారి కూడా వాడరు, అలా పైనెట్టుకుంటారు. తుప్పట్టేసి స్టీల్ పాత్రలు రంధ్రాలు అయిపోయాక అమ్మ ఉల్లిపాయలకి శనగపప్పు ముగ్గెత్తామమ్మా అని చెప్తే తిరుగుతుంటారు కదా. మళ్ళీ సిల్లడిపోయిన పాత్రలు ఆడికి ఇవ్వటమే. స్తోత్రం. ఎందుకు కొండం, ఎందుకు పైన ఎట్టడం, మళ్ళీ ఎందుకు ముగ్గుకిని శనగపప్పుకి ఆ స్టీల్ పాత్రలు అమ్మడం. ఒకటి జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుందంట. కట్టిన ఇల్లును నిలబెట్టుకోవాలన్నా జ్ఞానమే కావాలి. ఇల్లుంటే సరిపోదు, ఇంట్లో నీకు కావలసిన సదుపాయానికి అవసరమైన వస్తువులు కూడా ఉండాలి. స్తోత్రం. కొంతమంది చాలా జ్ఞానవంతులండి. ఇంట్లో ఓ మంచి మంచం ఉండదు కానీ ఇంట్లో నలుగురికి 4 ఫోన్లు ఉంటాయి. ఒక ఫోన్ ఎక్కువ రేటా, మంచం ఎక్కువ రేటా? నన్ను అడగండి, ఏది ఎక్కువ రేటు? ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయల ఫోన్ ఉంటుంది, అది ఇంట్లో సరైన మంచం ఉండదు. ఓ నలుగురు ఉంటే నలుగురికి ఫోన్లు ఉంటాయి. అబ్బో ఎంత జ్ఞానమో. స్తోత్రం. పరమజ్ఞానం, మామూలు జ్ఞానం కాదు అది. నలుగురికి ఏముంటాయి? 4 ఫోన్లు ఉంటాయి, కానీ ఇంట్లో ఏముండదు. ఓ మంచి మంచం ఉండదు. కొంతమందికి మంచి ఇల్లు ఉండదు కానీ ఓ పెద్ద టీవీ ఉంటుంది, పెద్ద టీవీ. ఈ పెద్ద టీవీ ఎక్కడెట్టావురా అంటే ఈ ఇంటికి మధ్యలోనూ రాట ఉంటుంది కదా, ఆ రాటకి ఎలాడగడతారు ఇలాగ. ముందు ఇల్లా ముఖ్యమో టీవీయా? ఎంత జ్ఞానమో. హల్లెలూయా. దేవుని బిడ్డలు అవివేకంగాను అజ్ఞానంగాను బ్రతకూడదు. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎలాగొస్తుందనంటే వాక్యం చెప్తుంది, వాక్యాన్ని మీరు చదవాలి, పాటించాలి, వాక్య ప్రకారంగా బ్రతకాలి, అదే మీకు జ్ఞానం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 9:10 త్వరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. తర్వాత ప్రసంగి గ్రంథం 12:13 చదివేసేయండి, మనం ప్రార్థన చేద్దాం. మానవ కోటికి విధి ఏంటనంటే
ఇదంతయు జరిగిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటనంటే మనుషులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. హల్లెలూయా చెప్పాలి మంచిగా. సామెతల గ్రంథం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. మా జ్ఞానం ఎలా వస్తుంది పాస్టర్ గారు? ఏం అవసరం లేదు. నీకు జ్ఞానం కావాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమంట. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అది పురుషులైనా స్త్రీలైనా లేకపోతే పిల్లలైనా పెద్దవారైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే నువ్వు జ్ఞానము కలిగి బ్రతకటానికి ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. మానవ కోటికి విధి ఏంటనంటే ప్రసంగి చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. హల్లెలూయా చెప్పాలి మంచిగా. అందుకనే దేవుని బిడ్డ, అవివేకం ఎందుకు వస్తుందనంటే దేవుని యందు భక్తి భయము లేకపోవటం వల్ల. అవివేకం అనేది చాలా పెద్ద చెడుతనం. అవివేకం వల్ల చాలామంది తమ జీవితాన్ని అపవిత్రం చేసేసుకుంటారు. నీ జీవితాన్ని చెడుతనంతోనూ అపవిత్రంగాను బ్రతకకుండా జ్ఞానముగాను దేవునికి ఇష్టానుసారంగాను నువ్వు బ్రతకగలగలనంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే కృప కొరకు మోకరిస్తారా?